శృతి హాసన్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆమె జీవిత విశేషాలను, ముఖ్యమైన ఘట్టాలుగా ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. శృతి హాసన్ జనవరి 28, 1986న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్, తల్లి ప్రముఖ నటి సారిక. ఆమెకు అక్షరా హాసన్ అనే సోదరి ఉంది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావటంతో చిన్నతనం నుంచే కళల పట్ల ఆమెకు ఆసక్తి కలిగింది. ఆమె చెన్నైలోని అబే క్లాస్ పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో సైకాలజీ చదివారు. అయితే సంగీతంపై ఉన్న మక్కువతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మ్యూజిషియన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి సంగీతంలో శిక్షణ పొందారు. శృతి హాసన్ కేవలం నటిగానే కాకుండా ఒక గాయనిగా తన కెరీర్ను ప్రారంభించారు. బాల్య నటిగా 6 ఏళ్ల వయసులోనే తన తండ్రి సినిమా తేవర్ మగన్లో ఒక పాట పాడారు. తొలి సినిమా 2009లో హిందీ చిత్రం లక్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు ఎంట్రీ 2011లో సిద్ధార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. మలుపు తిప్పిన విజయాలు. మొదట్లో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యమైన సినిమాలు: బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, వకీల్ సాబ్, సలార్. సంగీత దర్శకురాలిగా తన తండ్రి నటించిన ఈనాడు చిత్రానికి సంగీతం అందించారు. శృతి హాసన్ తన నటనకు గాను అనేక అవార్డులను అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి, రేసుగుర్రం చిత్రానికి. సైమా అవార్డులు, పలు విభాగాల్లో ఉత్తమ నటిగా గుర్తింపు. పాప్ సంగీతం, ఆమె సొంతంగా రాసి పాడిన మ్యూజిక్ ఆల్బమ్స్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. శృతి హాసన్ ధైర్యవంతురాలు, స్పష్టమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. ఆమె మానసిక ఆరోగ్యం గురించి బాహాటంగా మాట్లాడుతుంటారు. అలాగే ఫ్యాషన్ రంగంలో తనదైన గోతిక్ స్టైల్తో ట్రెండ్ సెట్ చేస్తుంటారు. కేవలం వారసత్వంతోనే కాకుండా తన సొంత ప్రతిభతో మెగాస్టార్ల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు శృతి హాసన్. నేటి తరం నటీమణుల్లో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. గబ్బర్ సింగ్ ఈ సినిమా శృతి హాసన్ కెరీర్లో ఒక మైలురాయి. ఇందులో ఆమె భాగ్యలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. తండ్రిని కాపాడుకోవడానికి పడే తపన, అమాయకత్వం కలగలిసిన పాత్ర. పవన్ కళ్యాణ్తో ఆమె కెమిస్ట్రీ మరియు పాటల్లో ఆమె డాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో ఆమెకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు వచ్చింది. రేసుగుర్రం ఈ సినిమాలో శృతి స్పందన అనే విభిన్నమైన పాత్రను పోషించింది. అసలు భావోద్వేగాలు చూపించని చాలా సీరియస్గా ఉండే అమ్మాయి. హీరో అల్లు అర్జున్ ఆమెలో మార్పు తేవటానికి చేసే ప్రయత్నాలు సినిమాలో హైలైట్. ఎమోషన్స్ లేకుండా నటిస్తూనే కామెడీ పండించడం ఆమెకు పెద్ద సవాల్. ఈ సినిమాకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది. శ్రీమంతుడు మహేష్ బాబు సరసన శృతి చారుశీల పాత్రలో మెప్పించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసే విద్యావంతురైన అమ్మాయి. హీరోను తన ఊరి వేర్ల వైపు మళ్లించే పాత్ర ఆమెది. ఈ సినిమాలో శృతి చాలా హుందాగా, క్లాసీగా కనిపిస్తుంది. సామాజిక బాధ్యత గల యువతిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 3 ఇది ఒక ఎమోషనల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్.
ఇందులో ధనుష్కు జోడీగా జనని పాత్రలో నటించింది. పాఠశాల విద్యార్థిని దశ నుండి భార్య వరకు 3 దశల్లో ఆమె నటన కనిపిస్తుంది. తన భర్త మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించే భార్యగా ఆమె నటన కళ్ళు చెమర్చిస్తుంది. శృతిలోని నటిని పూర్తి స్థాయిలో బయటికి తీసిన సినిమా ఇది. సలార్ పార్ట్ 1. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో శృతి ఆద్య అనే పాత్రను పోషించింది. విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే ఒక యువతి అనుకోకుండా కాన్సార్ అనే హింసాత్మక ప్రపంచంలో చిక్కుకుంటుంది. కథను మలుపు తిప్పే కీలకమైన అంశాలు ఆమె పాత్రతో ముడిపడి ఉంటాయి. భారీ యాక్షన్ సినిమా అయినప్పటికీ తన నటనతో కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా నిలిచారు. బలుపు రవితేజతో కలిసి చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్లో శృతి అదే పాత్రలో నటించింది. ఇతరులను ఏడిపించి ఆనందం పొందే అల్లరి అమ్మాయి పాత్ర. కానీ తర్వాత హీరో ప్రేమలో పడి మారుతుంది. ఆమె కామెడీ టైమింగ్, ముఖ్యంగా బ్రహ్మానందంతో చేసే సీన్లు చాలా సరదాగా ఉంటాయి. ప్రేమం మలయాళ రీమేక్ అయిన ఈ చిత్రంలో శృతి సితారా అనే లెక్చరర్ పాత్రలో నటించింది. హీరో నాగ చైతన్యకు కాలేజీ రోజుల్లో ఇష్టమైన టీచర్. చాలా సింపుల్గా పట్టు చీరల్లో కనిపించి ఒక హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఒరిజినల్ సినిమాతో పోలికలు ఉన్నప్పటికీ తనదైన శైలిలో మెప్పించారు. ది డే హిందీలో ఆమె చేసిన ఒక పవర్ఫుల్ రోల్ ఇది. పాకిస్తాన్లో ఉండే ఒక వేశ్య పాత్ర. అర్జున్ రాంపాల్ పోషించిన గూఢాచారి పాత్రతో ఆమెకు ప్రేమాయణం ఉంటుంది. చాలా సీరియస్ ఎమోషనల్ పాత్ర. గ్లామర్ పక్కన పెట్టి ఒక రా పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాలో శృతి అతిథి పాత్రలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ భార్యగా కొద్దిసేపు కనిపించిన సినిమాలో వచ్చే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కు ఆమె పాత్రే ఆధారం. వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ చూడటం అభిమానులకు పండగలా అనిపించింది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన ఈ చిత్రంలో శృతి ఈషా అనే పాత్రను పోషించింది. విదేశాల్లో ఉండే అమ్మాయిగా తన గ్లామర్ డాన్స్లతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సుగుణ సుందరి పాటలో ఆమె డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. శృతి హాసన్ కేవలం గొప్ప నటి మాత్రమే కాదు, ఆమె పుట్టుకతోనే ఒక సింగర్. ఆమె గాత్రం చాలా విభిన్నంగా, బేస్ ఎక్కువగా ఉండి వినడానికి చాలా బాగుంటుంది. ఆమె 6 ఏళ్ల వయసులోనే గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. శృతి హాసన్ పాడిన కొన్ని ప్రముఖమైన పాటల జాబితా ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగులో పాడిన ప్రముఖ పాటలు. తెలుగులో ఆమె నటించిన సినిమాలతో పాటు ఇతర సినిమాలకు కూడా పాటలు పాడారు. సుగుణ సుందరి పాటలో ఆమె డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. శృతి హాసన్ కేవలం గొప్ప నటి మాత్రమే కాదు, ఆమె పుట్టుకతోనే ఒక సింగర్. ఆమె గాత్రం చాలా విభిన్నంగా, బేస్ ఎక్కువగా ఉండి వినడానికి చాలా బాగుంటుంది. ఆమె 6 ఏళ్ల వయసులోనే గాయనిగా ఒక ప్రస్థానాన్ని ప్రారంభించారు. శృతి హాసన్ పాడిన కొన్ని ప్రముఖమైన పాటల జాబితా ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగులో పాడిన ప్రముఖ పాటలు. తెలుగులో ఆమె నటించిన సినిమాలతో పాటు ఇతర సినిమాలకు కూడా పాటలు పాడారు. ఆగడు సినిమాలో, మహేష్ బాబు సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ శృతి హాసనే పాడారు. రేసుగుర్రంలో డౌన్ డౌన్ డిప్ప ఈ మాస్ సాంగ్ ఆమె పాడటం విశేషం. ఇది ఆ ఏడాది పెద్ద హిట్ అయింది. ఆగడు సినిమాలో జంక్షన్లో పాట. ఇందులో ఆమె ఐటమ్ సాంగ్ చేయడమే కాకుండా తన గొంతును కూడా అందించారు. అనగనగా ఓ ధీరుడులో ఏ పిల్ల తన మొదటి తెలుగు సినిమాలోనే ఒక పాట పాడి తన మల్టీ టాలెంట్ను నిరూపించుకున్నారు. తమిళంలో పాడిన సూపర్ హిట్ పాటలు. తమిళ ఇండస్ట్రీలో శృతి హాసన్ గాయనిగా చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. 3 మూవీలో కన్ననే కన్నే
ఈ సినిమాలో వై దిస్ కొలవెరీ ఎంత ఫేమస్సో ఈ మెలోడీ సాంగ్ కూడా అంతే ఫేమస్. ఈనాడు సినిమాలో అల్విదా ఈ సినిమాకు ఆమె సంగీత దర్శకురాలు కూడా. ఇందులో ఒక ఎమోషనల్ పాట పాడారు. 3 సినిమాలో కమాన్ గర్ల్స్ అనిరుద్ సంగీతంలో వచ్చిన ఈ పెప్పీ సాంగ్ మంచి హిట్. పులి సినిమాలో ఏంది ఏంది విజయ్ సరసన నటించిన ఈ సినిమాలో ఆయనతో కలిసి డ్యూయట్ పాడారు. హిందీలో పాడిన పాటలు లక్ సినిమాలో ఆజ్ మేరీ, ఆమె మొదటి సినిమా లక్లో టైటిల్ ట్రాక్ మరియు కొన్ని వెర్షన్లు పాడారు. డీడేలో అల్విదా ఈ సినిమాలో తన పాత్రకు తగినట్టుగా చాలా ఎమోషనల్గా పాడారు. తొలి పాట తేవర్ మగన్. 6 ఏళ్ల వయసులో తన తండ్రి కమల్ హాసన్ సినిమా తేవర్ మగన్లో ఒక చిన్న పాట పాడారు. శృతి హాసన్ సంగీత విశేషాలు. సంగీత దర్శకురాలిగా 23 ఏళ్ల వయసులోనే ఆమె ఈనాడు తమిళంలో ఉన్నై పోల్ ఒరువాన్ చిత్రానికి సంగీతం అందించారు. ఒక స్టార్ హీరో సినిమాకు అంత చిన్న వయసులో సంగీతం అందించిన అతి కొద్ది మందిలో ఆమె ఒకరు. ప్రైవేట్ ఆల్బమ్స్ ఆమెకు ది ఎక్స్ట్రామెంటల్స్ అనే ఒక మ్యూజికల్ బ్యాండ్ ఉండేది. ఆమె సొంతంగా ఇంగ్లీష్ పాటలు రాసి కంపోజ్ చేసి పాడుతుంటారు. లండన్ లైవ్ షోస్. ఆమె లండన్లోని ప్రముఖ క్లబ్లలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా ఇస్తుంటారు.